నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా. రాజస్థాన్కు చెందిన ఓ మహిళా రైతు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అరుదైన గౌరవం దక్కించుకుంది. సాగుకు ఏమాత్రం అనుకూలం కాని బీడు భూముల్లో దానిమ్మ, యాపిల్ వంటి పండ్లను పండించి రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఎంపికైంది. సికార్ జిల్లాలోని బేరీ గ్రామానికి చెందిన సంతోషదేవి తన సంకల్ప బలంతో ఈ ఘనత సాధించింది. పోస్ట్లో వచ్చిన ఈ ప్రత్యేక ఆహ్వానం గురించి తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన 17 ఏళ్ల కఠోర శ్రమ, పోరాటానికి దక్కిన ఫలితమే ఈ గౌరవమని సంతోషదేవి ఆనందం వ్యక్తం చేసింది. 3 రోజుల క్రితం రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందిందని, అప్పటి నుంచి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపింది. రసాయనాలు లేని సేంద్రియ పద్ధతిలో దానిమ్మ, యాపిల్, జామ పండ్లను సంతోషదేవి సాగు చేస్తోంది. ఆమె పొలంలో పండిన దానిమ్మ పండ్లు 800 గ్రాముల వరకు, యాపిల్స్ 200 గ్రాముల వరకు బరువు తూగుతుండడం విశేషం. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా బయటకొచ్చి స్వయం సమృద్ధి సాధించాలని ఆమె పిలుపునిచ్చింది. వ్యవసాయం లాభదాయకం కాదనే వాదనను తాను తప్పని నిరూపించానని, ఒకప్పుడు తన భర్త ఆదాయం 3,000 కాగా ఇప్పుడు తాను వ్యవసాయం ద్వారా నెలకు 40,000 సంపాదిస్తున్నట్లు వివరించింది. ఈ విజయం మహిళా సాధికారతకు, రైతులకు దక్కిన గౌరవానికి చిహ్నంగా స్థానికులు భావిస్తున్నారు. సంతోష్ దేవి స్ఫూర్తితో హార్టికల్చర్ ద్వారా వేలాది మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా ఆమె ఏటా 80,000 మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. 2016-17లో నాటి ముఖ్యమంత్రి వసుంధరా రాజే నుంచి ₹1,00,000 అవార్డు అందుకున్న తర్వాత తాను వెనుతిరిగి చూడలేదని ఆమె గుర్తు చేసుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.